హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు టీఎస్ఐ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎగ్జామ్ అయితే కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకునే వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఇండియన్ అయి ఉండాలి. అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయినా, కంప్లీట్ అయిన వాళ్ళు అయినా 2 ఇయర్స్ గ్యాప్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీ ఇందులో ఏ గ్రాడ్యుయేషన్ అయినా ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంసీఏ చేయాలనుకునే వాళ్ళు మాత్రం 10+2లో అయినా గ్రాడ్యుయేషన్లో అయినా మ్యాథమెటిక్స్ ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్లో చేసిన, ఓపెన్లో చేసిన టీఎస్ఐ సెట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు చేసిన గ్రాడ్యుయేషన్లో మీరు జనరల్ కేటగిరీలో ఉంటే 50% మార్క్స్ ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి చెందితే 45% మార్క్స్ ఉండాలి. ఈ ఎగ్జామ్కి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎక్స్ట్రా 250 కట్టి 17th మే వరకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా కాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా 500 కట్టి 27th మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ అయితే 2.5 గంటలు ఉంటుంది. 5th, 6th జూన్ నెలలో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇదైతే 2.5 గంటలు ఉండడం వల్ల ఒక్కరోజు 2 సెషన్స్ జరుగుతాయి. 10 to 12:30 ఒక సెషన్, 2:30 to 5 PM ఒక సెషన్ జరుగుతుంది. 6th జూన్లో మాత్రం ఒకటే సెషన్ జరుగుతుంది. అది కూడా మార్నింగ్ సెషన్ 10 to 12:30కి జరుగుతుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ, బీసీ వాళ్ళకైతే 750 రూపీస్, ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి ఏమో 550 రూపీస్. అలాగే ఈ ఎగ్జామ్ తెలుగు మరియు ఇంగ్లీష్లో అయినా, ఉర్దూ అండ్ ఇంగ్లీష్లో అయినా ఉంటుంది. ఇది అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. మీకు ఇష్టమైన లాంగ్వేజ్లో మీరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్ అయితే 3 సెక్షన్లో ఉంటుంది. సెక్షన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ, సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ, సెక్షన్ సిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది. ఈ సెక్షన్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అంటే 50 మార్క్స్ రావాలి. అది ఏ కేటగిరీ వాళ్ళు అయినా 200 మార్క్స్కి 55 మార్క్స్ రావాలి. అంటే 25% ఉండాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.